శ్రీ విష్ణు పురాణం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ గోకులానికి జననమైన తర్వాత చేరాడు. మరి రోహిణికి పుట్టినటువంటి ఈ యొక్క బలరాముడు కూడా యశోదాదేవి దగ్గర పెరుగుతున్నాడనమాట. ఇప్పుడు ఏం జరిగింది? యాదవులందరికీ కూడా ఒక పురోహితుడు ఉంటాడు. అతని పేరే గర్గ మహర్షి, గర్గుడు. ఈయన మామూలుగా సాధారణంగా అందరికీ కూడా యాదవుల కుటుంబాలన్నిటిని కూడా ప్రతిరోజు పరామర్శిస్తూ ఉంటాడు. పురోహితుడు కాబట్టి ఎవరింటికన్నా వెళ్ళి మంచి చెడులు తెలుసుకుంటూ కొంతసేపు సమయం గడిపి అలా వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఈ దేవకీదేవి ఈ వసుదేవుడికి పుట్టినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొచ్చి నందుడి దగ్గర యశోదాదేవికి అప్పచెప్పేశాడు. వసుదేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్నటువంటి ఆ యొక్క యోగమాయను తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేశాడు. అక్కడ ఆ కథ అయిపోయింది అక్కడ మధురలో. ఇక్కడ గోకులంలో ఏం జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ పెరుగుతున్నాడు. పెరుగుతుంటే ముందు పాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పూతన ఒక రాక్షసు అనమాట. ఈ కంసుడు ఏం చేశాడు? ఎక్కడో వాడికి డౌట్ వచ్చేసింది. ఎలా అంటే ఇంత దివ్య తేజో సంపన్నుడు మరి అక్కడ చెరసాల్లో చాలా వెలుతురు వచ్చిందన్నారు. వెలుతురు వచ్చిన తర్వాత వాడు ఏమైపోయాడు? ఆ కటకటాలన్నీ కూడా ఇలాగా శంకళ్ళన్నీ కూడా తొలగిపోయినాయి. అందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు వసుదేవుడేమో చక్కగా తీసుకొచ్చాడు. బయట బలరాముడు ఆదిశేషుడు 1000 పడగల ఆదిశేషుడు కూడా వచ్చారు, పంపించారు కదా. ఈ విషయం ఎలాగో గూఢచారులందరూ కూడా మొత్తం చెప్పలేకపోయినా కొంత స్కెలిటన్ ఐడియా ఇచ్చారు. ఆ స్కెలిటన్ ఐడియా వల్ల వీడికి డౌట్గానే ఉంది. ఎంత దివ్య తేజస్సు ఎవరికి ఉండదు, మామూలు మనుషులకు. కంపల్సరీ ఇతను స్త్రీ జన్మ అంటున్నారు. కాదు, ఏదో జరిగింది, దైవమాయ, విష్ణువు దేవతలు ఏదో మాయ చేశారని అర్థమైపోయింది. ఆయన శత్రువులని అర్థం చేసేసుకున్నాడు. చేసుకొని ఏం చేశాడు? వేలాది మంది గూఢాచారులను పెట్టి మొత్తం అక్కడే కాకుండా మొత్తం దేశమంతా కూడా ఎక్కడ ఆ రోజున జన్మించినటువంటి ఆ వయసు పిల్లలందరినీ కూడా వధించేయమన్నాడు. అంటే కృష్ణాష్టమి రోజున పుట్టాడు. పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా వధించమంటే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు వెళ్తారు. పూతన బయలుదేరుతుంది మొట్టమొదట. 7 రోజులు కూడా అవ్వలేదండి. 7 రోజులు కూడా అవ్వకుండా పాపం పాలు ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నాడు. ఈ రోజున ఇన్ని రోజులని అంచనా వేసుకున్నారు. 7 రోజులు పుట్టాడు. ఆ 7 రోజుల వయసు ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నారు కదా. ఈ కృష్ణుడికి పాలిద్దామని చెప్పి వెళ్తుంది ఆమె ఏం చేస్తారు? వీళ్ళ పాపం నందుడు, దేవకి, అదే యశోద ఇద్దరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఆ పూతనొచ్చి చనుబాలు ఇస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? బాలుడు నవ్వుతూ ఆ పాలతో పాటు పూతన యొక్క ప్రాణాన్ని కూడా హరించి మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఈయన పని అందరినీ చంపడం, మోక్షం ఇచ్చేయడం అనమాట. ఆ విధంగా తర్వాత తృణావర్తుడు, ఆ తర్వాత శకటాసురుడు, ఇలా 1 by 1 రాక్షసులు వస్తుంటే వీళ్ళందరినీ చంపుతున్నాడు. వీళ్ళు లేనప్పుడు ఇదేమిట్రా బాబు మళ్ళీ ఏం తెలియనట్టుగా నటిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ గర్గ మహర్షి వచ్చి పేరు వీళ్ళని పిలిచారు. అయ్యా, మరి రోహిణి కుమారుడికి కూడా అంటే యశోదాదేవికే జన్మించాడు బలరాముడు కూడా. ఇతనికి పేర్లు పెట్టమంటారు. పేర్లు పెట్టమంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క గర్గ మహర్షి ఏమంటాడంటే, అమ్మా, ఇది మీకు క్షేమం కాదు. మీ పిల్లలకి నేను వచ్చి పేర్లు పెట్టడం ఎందుకనంటే పురోహితుడిని నేను చేయాలి, ప్రతి ఇంటికి వస్తాను, అది తెలుసు కంసుడికి. కానీ నేను ఎక్కువసేపు జాతకర్మలన్నీ కూడా మీకు చేసి ఈ పేర్లు పెట్టి కొంత టైం నేను స్పెండ్ చేశాను అనుకో, ఎక్కువసేపు నేను ఇక్కడ మీ దగ్గర ఉన్నాననేటటువంటి విషయం ఆ కంసుడికి ఏ విధంగా అయినా సరే తెలిసిపోయినప్పుడు మీ పిల్లలకి ప్రమాదం, ఇది మంచిది కాదు. కాబట్టి వేరే వాళ్ళ చేత చెప్పించుకోమని చెప్తాడు. అయితే అది తట్టుకోలేనటువంటి నందుడు ఏమంటాడంటే, లేదండి, మీరే పెట్టండి అని చెప్పి బలవంతం చేస్తాడు. అప్పుడు మేము ఎవరికి చెప్పము, మూడో కంటికి కూడా తెలియనివ్వము, ఒక్క యశోదకి, రోహిణికి, నందుడికి తప్ప ఇంక వేరే వాళ్ళకి తెలియనివ్వము అని చెప్తాడనమాట. చెప్తే సరే అని గర్గ మహర్షి ఏం చేస్తాడు? గోశాలకి తీసుకొస్తాడు నందుడు. ఇక్కడ చేస్తే అసలు తెలియదు
అని చెప్పి. గర్గ మహర్షి ఏం చేస్తాడు, చూస్తాడు. ఒక బిడ్డ తెల్లగా ఉంటాడు బలరాముడు, ఇంకో బిడ్డ నల్లగా ఉంటాడు. వీళ్ళకి ఏం పేర్లు పెడతాడు, దేవకీ గర్భం నుంచి ఇలా సంకర్షించి అలా లాగేసి మరి పుట్టబడ్డాడు కాబట్టి సంకర్షణుడు అని ఒక పేరు. రెండోది చాలా బలవంతుడు మరి కాబట్టి బలరాముడు అని అందరినీ కూడా రంజింపజేస్తాడు. మంచిగా తెల్లగా ఉన్నాడు చక్కగా అని చెప్పేసి రాముడు అని పేరు పెడతాడు. మొత్తం మీద బలరాముడు పేరు పెద్ద కొడుక్కి ఫిక్స్ అయింది. ఇకపోతే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి నీకు పేరు పెట్టేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చావా అని చెప్పి ఆయన నమస్కారం చేసుకొని వీళ్ళ యొక్క పూర్వజన్మల కూడా ఆయనకి తెలుసు. నందుడికి దేవకీదేవి యొక్క యశోద యొక్క పూర్వజన్మలు తెలుసు వాళ్ళకి. కానీ ఏమి చెప్పకుండా ఏం చేస్తాడంటే అబద్ధం ఆడకుండా తెలిసి తెలియనట్టుగా చెప్తాడనమాట. ఏమిటి, ఇతను శ్రీ మహావిష్ణువు లోకాలనే భరించేవాడు, తర్వాత పోషించి పెంచేవాడు, దేవదేవుడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అందరి యొక్క మనసుల్ని కూడా హరించేటటువంటి వాడు అని చెప్పేసి కృష్ణ అని పేరు పెడతాడనమాట. పేరు పెట్టిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ బలరాములిద్దరికీ కూడా మరి ఈ పేరు పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక వీళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఆడుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు దేవదేవుళ్ళు అని చెప్పి ఒక శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే ఆయన మొత్తము అవతారం ఎత్తిన తర్వాత లాస్ట్ వరకు కూడా రావణ సంహారం చేసి ఆయన అవతారం ముగించేంత వరకు కూడా తాను మానవుడు అనేటటువంటి భావనతోనే జీవించాడు. తాను మానవుణ్ణి కాదు, నేను శ్రీ మహావిష్ణువుని అని కనుక అతను అనుకున్నాడు అనుకోండి, మానవత్వ లక్షణాలు ఉండవు కదా, వెంటనే రావణుడిని అతను చంపలేడు. కాబట్టి మానవుడిగా పుట్టినప్పుడు మానవుడిగానే జీవించాడనమాట. ఆ ధర్మాలను పాటిస్తూ మర్యాదా పురుషోత్తముడు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఆ యొక్క ధర్మాన్నంతటినీ కూడా తీసుకొచ్చి ఒక పోత కింద పోస్తే ఆ వచ్చినటువంటి విగ్రహం పేరే ఆ శ్రీరామచంద్రుడు. ఇక్కడ ఏం జరుగుతుంది, శ్రీకృష్ణుడికి మరి ఈ ఈ యొక్క పేరుని పెడతారు. పేరుని పెట్టి ఇతను శ్రీమన్నారాయణమూర్తి అని పెట్టారు కదా. అయితే పిల్లలిద్దరు కూడా శ్రీకృష్ణుడు కానీ ఈ బలరాముడు కానీ ఆడుకుంటున్నారు బయట. అంతా కూడా గజ్జెలు కట్టుకొని చిన్న చిన్న పాకుతున్నారు. అందరి ఇళ్ళకి వెళ్ళి పాకుతున్నారు స్పీడ్గా. ఆ తర్వాత నెమ్మదంగా నడుస్తున్నారు. అలా అందరి యొక్క ఇళ్ళకి వెళ్ళడమే కాకుండా అల్లరి చేయడం, వాళ్ళ వెన్నలు లాగేయడం, ఇవన్నీ చేస్తూ చిన్నపిల్లలు ఏ విధంగా అయితే అప్పుడప్పుడు మట్టిని నోట్లో వేసుకుంటారో ఆ విధంగా మట్టిని కూడా నోట్లో వేసుకుంటారు. అప్పుడు ఈ ఒక్కొక్కసారి ఆవిలించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోట్లో నుంచి ఈమెకి, లేదా మట్టి తిన్నప్పుడు నోరు ఇలా చూపించినప్పుడు కూడా మొత్తం చతుర్దశ భువన భాండాలంతా కూడా, విశ్వమంతా కూడా ఆయన నోట్లోనే. సూర్యులు, సౌర కుటుంబాలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళన్నీ కూడా సృష్టి చూసి వెంటనే యశోదాదేవి భయపడిపోయింది. ఏమిట్రా బాబు, ఇంత చిన్న కుర్రోడు నోట్లో ఇవన్నీ విశ్వమంతా కనబడుతుంది ఏంటి, అగ్నిపర్వతాలు కనబడుతున్నాయి, హిమాలయ పర్వతాలు, ఏమిటిదంతా అనుకొని భయపడిపోతే ఆ వెంటనే మళ్ళీ శ్రీ మహావిష్ణువు విష్ణుమాయని ఇలా కమ్మేస్తాడు. ఇలా అనగానే మళ్ళీ మర్చిపోయి వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు మానవ పిల్లలు, మా పిల్లలు కాబట్టి వీళ్ళకి ఏమి తెలియదు అని చెప్పి మళ్ళీ ఆ మాయలో పడిపోతుంది. అందువల్లనే విష్ణుమాయేతి శబ్దిత, అమ్మవారిని ఏమంటారు, విష్ణుమాయ అంటారు. విష్ణుమాయేతి శబ్దిత, ఆ రూపంలో అమ్మవారు యోగమాయ వీళ్ళతో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ తన బిడ్డలే అనుకొని ఈ విధంగానే ఆ యశోదమ్మ పెంచుకుంటూ వెళ్తుంది. ఆ విధంగా బలరాముడు కానీ ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కానీ వాళ్ళిద్దరూ కూడా ఏ రోజున కూడా వాళ్ళు దేవదేవుళ్ళగా బిహేవ్ చేయలేదు. ఎందుకనంటే అక్కడ ఆ కంస మహారాజుకి వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు పుట్టారు, వీళ్ళు ఏదో స్పెషల్గా పెరుగుతున్నారు, వీళ్ళకి స్పెషల్గా పేర్లు పెట్టి గర్గ మహర్షి కొంత సమయాన్ని కేటాయించి పేర్లు పెట్టారంటే ఖచ్చితంగా ఇతను శ్రీకృష్ణుడే అనేటటువంటి అనుమానం వస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎందువలనంటే తన పూతన్న చంపినప్పుడు కంసుడికి తెలిసింది,
వృత్రాసురుడిని, ఇలా రకరకాల రాక్షసులనందరినీ కూడా, శకటాసురుడిని, ఇలా రాక్షసులనందరినీ కూడా, తృణావర్తుడిని, వీళ్ళందరినీ చంపినప్పుడు కంసుడికి ఎప్పటికప్పుడు ఒక సందేహం ఉండిపోయింది. ఏమనంటే ఏదో ఏమాత్రమో ఇక్కడ ఇతనే అయ్యి ఉండవచ్చు అని. కానీ ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. కృష్ణ అన్న శబ్దం వినగానే అతని గుండెల్లో ప్రాణం పోయేది. అంటే ప్రాణం తీసేసినట్టుగా మనకు అయిపోతుంది కదా ఒక్కొక్కసారి నిరాశ, నిస్పృహ వచ్చినప్పుడు. ఆ విధంగా ఆ కృష్ణుడినే తలుచుకుంటూ ఉండేవాడు. విష్ణువు వస్తాడు, ఇతను విష్ణువై ఉంటాడు, ఇతను నన్ను చంపుతాడు ఇప్పుడు. ఆ జైల్లో పుట్టినటువంటి వాడు విష్ణువు ఇది మాయ చేసి ఉంటాడు. ఈ యొక్క సంకర్షణ అనేటటువంటిది చేసేసి ఉంటాడు. ఈ మగాడిని తీసుకెళ్ళి అక్కడ గోకులంలో పెట్టేసి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని యోగమాయను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుంటారు ఆడపిల్ల కింద. ఇదంతా విష్ణువు చేసిందే. ఇది విష్ణు మాయ, రాక్షసాంతకుడు విష్ణువు, అసాధ్యుడు విష్ణువు, ఏదైనా చేయగలడు అని చెప్పేసి అతనికి ఆల్రెడీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తెలియనట్టుగా ఇంకా తన రాక్షస చేష్టలతో అలా చేసుకుంటూ, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 24 గంటలు కూడా అతను శత్రువు కాబట్టి, విష్ణువుని శత్రువుగా భావించాడు కాబట్టి, భక్తుడిగా భావించేవాడు తక్కువ తలుచుకుంటాడు. శత్రువుని ఎప్పుడు మనం ఎక్కువసేపు తలుచుకుంటాం అనమాట. మిత్రుడిని తక్కువసేపు, అప్పుడప్పుడు మర్చిపోతాం. మిత్రుడిని మర్చిపోయి మన పనులు మనం చేసుకుంటాం, కానీ శత్రువుని ఎప్పుడూ మర్చిపోం. ఇప్పుడు ఏ పక్క నుంచి వచ్చి పొడి చేస్తున్నాడో ఇట్లా. కానీ అదేవిధంగా శ్రీకృష్ణుడిని, శ్రీ మహావిష్ణువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను మర్చిపోకుండా నిరంతర నామ జపం చేశాడు ఆయన. కాబట్టే హిరణ్యాక్షుడికి కానీ, హిరణ్యకశ్యపుడికి కానీ, అలాగే ఈ యొక్క కంస మహారాజు వీళ్ళుగా పుట్టారు కాబట్టి వాళ్ళకి అంత్యాన్న వాళ్ళ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మోక్షాన్ని, సారూప్య మోక్షాన్ని, సామీప్య మోక్షాన్ని ఇచ్చి జయ విజయుల యొక్క మళ్ళీ యథాస్థితిని శ్రీ మహావిష్ణువు ఆయన కల్పించాడు. అంతటి కరుణామయుడు ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీ మహావిష్ణువు. శుభమస్తు.